హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ ప్రశాంత్ గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సీజన్ మారే కొందికి మనకి డైట్లో కూడా చేంజెస్ చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు ఈ మాన్సూన్ సీజన్లో డయాబెటిక్ వాళ్ళు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎందుకంటే ఇంట్లో ఒక్కళ్ళు ఇద్దరు లేదా డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు సార్. వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఎప్పుడు నార్మల్ చేసుకుంటూ ఈ సీజన్లో తీసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ప్రికాషన్స్ ఏంటి? డయాబెటీస్ అనగానే మనము ఇండియా వచ్చేసి వరల్డ్లో సెకండ్ అండి డయాబెటీస్లో. ఓకే. పాపులేషన్లో ఎలా అయితే మనం నెంబర్ 2నో డయాబెటీస్ ఓవరాల్గా చూసుకుంటే మన ఇన్సిడెన్స్ కూడా నెంబర్ 2. సో అందులో ఇండియాలో హైదరాబాద్ వచ్చేసి చాలా ఎక్కువ కేసెస్ ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా కారణం ఏంటంటే మన ఇండియన్ పాపులేషన్ కానీ మన వాళ్ళు కానీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటారు. ఓకే. అంటే మనది రైస్ అనేది స్టేపుల్ ఫుడ్ కదా, రైస్ తీసుకోవడం ద్వారా దాంట్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఓకే. అంటే చాలామందికి అదే అలవాటు ఉంటుంది. కానీ డయాబెటీస్ డయాగ్నోజ్ అయిన వాళ్ళల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే షుగర్ కంట్రోల్లో ఉంటేనే వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. ఓహో. ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇన్ఫెక్షన్స్కి లోనయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ రైనీ సీజన్లో అందరికీ ఫీవర్స్ కఫ్ కోల్డ్ రావడానికి ఇమ్యూనిటీయే కదా సార్ మెయిన్ రీజన్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ వాళ్ళ ఏంటంటే ఇమ్యూనిటీ కొంచెం వేరే వాళ్ళతో పోలిస్తే రిలేటివ్గా కొంచెం తక్కువగా ఉంటుంది. సో 10 మందిలో ఒక ముగ్గురు డయాబెటిక్స్ ఉన్నారనుకోండి, సేమ్ ఇన్ఫెక్షన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు షుగర్ పేషెంట్స్ తొందరగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. అందులో వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాక కూడా కొంచెం టైం పడుతుంది వాళ్ళల్లో తగ్గడానికి అని. ఓకే. సో వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే రెగ్యులర్గా వాళ్ళు ఎవరైతే ఫిజిషియన్ని కానీ ఎండోక్రైనాలజిస్ట్ని కానీ కలుస్తారో మంత్లీ చెకప్స్ వెళ్ళాలి. ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అలాగే 3 months HbA1c టెస్ట్ అని ఉంటుంది, అది చేయించుకోవాలి. ఖచ్చితమైన డైట్ ప్రాక్టీస్ చేయాలి. ఉదయాన్నే వీలైతే హాఫ్ అన్ అవర్ వరకు ఎక్సర్సైజ్ చేయాలి. ఉదయం వీలు కాని వాళ్ళు సాయంత్రం అయినా పర్వాలేదు. ఇవన్నీ కూడా ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తాయి. ఈ సీజన్లో అయితే అగ్రెసివ్ వర్కౌట్స్ అనేవి ఇంపార్టెంటా సార్, అవసరం లేదంటారా? వర్కౌట్స్ అంటే బాడీ బిల్డింగ్ లాగా కాకుండా ఫిట్నెస్ కోసం. ఓకే. ఎక్సర్సైజ్లో 2 రకాలు ఉంటాయి, ఐసోటోనిక్, ఐసోమెట్రిక్ అంటాం. అంటే ఈ కార్డియో అని వినుంటారు. అవును. ట్రెడ్మిల్, సైక్లింగ్ అట్లాంటి చేయడము, స్ట్రెచ్చింగ్, వెయిట్స్ చేసినా కూడా తక్కువ వెయిట్స్ చేయదు. అంతేకాని హెక్టిక్గా చేయడం కూడా అంత హెల్దీ పర్సన్, యంగ్ ఇండివిజువల్ ఓకే. పెద్ద వయసు వాళ్ళు అబోవ్ 50 years వాళ్ళు కార్డియో చేసుకున్నా సరిపోతుంది. ఓకే. సో మనం ఏంటి ఫుడ్ ఎలాగా ఉండాలి మనకు, ముఖ్యంగా అన్ని కూరగాయలు తీసుకోవాలండి. ఓకే. ఆల్ సీజనల్ ఫ్రూట్స్. అంటే డయాబెటిక్స్కి కొన్ని ఫ్రూట్స్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఏమేమి తీసుకోకూడదు సార్ అవి? మ్యాంగో, బనానా, గ్రేప్స్, సపోటా, సీతాఫల్. దీంట్లో చాలా హై షుగర్ కంటెంట్ ఉంటుంది. ఫస్ట్ మనము ఏది తీసుకోవద్దో గుర్తు పెట్టుకుంటే ఏది తీసుకోవచ్చో ఆటోమేటిక్ మనకు గుర్తుంటుంది. ఓకే. మరి జామకాయ కూడా తినొచ్చు, మంచిదే అని చెప్తారు, కాదంటారా? జామకాయ తినొచ్చు. నేను చెప్పినట్టుగా మ్యాంగో, బనానా, గ్రేప్స్, సపోటా, సీతాఫల్ 5 ఫ్రూట్స్ కనుక గుర్తు పెట్టుకుంటే మిగిలినవన్నీ తినేసేయచ్చు. అందులో మీరు చెప్పినట్టు జామకాయ, పపాయ, పొప్పడి పండు, వాటర్ మెలన్, మస్క్ మెలన్, దానిమ్మ, యాపిల్, సిట్రస్ ఫ్రూట్స్ ఇలా చాలా ఉన్నాయి. సిట్రస్ ఫ్రూట్స్ అనేవి కూడా ఇమ్యూనిటీ బూస్టరే అండి, అవి కూడా తీసుకోవచ్చు. ఓకే. సో మనం ఫ్రూట్స్లో ఈ 5 అవాయిడ్ చేస్తే మిగిలినవి తీసేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మనం ఇప్పుడు డయాబెటిక్స్ అనే కాకుండా జనరల్గా కూడా మనము వర్షాకాలంలో చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ చూస్తున్నాం. పర్టికులర్గా ఫ్లూ అండి. వర్షంలో తడిచిన వాళ్ళలో ఫ్లూ, కామన్ కోల్డ్ అంటాం, ఇన్ఫ్లుయెన్జా అంటాం. కొద్ది మందిలో ఒక 2 నుంచి 3% మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే వరకు కూడా వెళ్తుంది. దీని కొరకు మనం ఏం చేయాలి? జాగ్రత్తలు తడవగానే ఇంటికి వెళ్ళగానే శుభ్రంగా క్లీన్గా తుడిచేసుకోవడము, అది డ్రెస్ చేంజ్ చేసుకోవడం చేయాలి. అలాగే చల్లని వస్తువులు కాకుండా కొంచెం వామ్ వాటర్ కానీ లేదా కాఫీ తాగడం ఇలాంటివి చేయొచ్చు. ఓకే. కొంతమందికి టెండెన్సీస్ ఉంటాయి, ఎలర్జిక్ టెండెన్సీస్, వాళ్ళల్లో తొందరగా ఎఫెక్ట్ అవుతుంటారు. బ్యాక్గ్రౌండ్లో ఆస్తమా ఉన్న వాళ్ళు, మరీ చిన్న పిల్లలు లేదా ఏజ్ పెద్ద ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఫ్రీక్వెంట్గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళలో ఫ్లూ షాట్ అంటామండి. యాన్యువల్ ఫ్లూ షాట్ అంటే మాన్సూన్ సీజన్కి ఒక నెల ముందు తీసుకుంటే మన లోపల యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. తద్వారా మనం చాలా సిక్ కాకుండా ఉండొచ్చు. అంటే డయాబెటిక్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు కదా? ప్రతి ఒక్క డయాబెటిక్ తీసుకోవాలండి. అంటే వి స్ట్రాంగ్లీ రికమెండ్. ఎందుకంటే దానివల్ల వచ్చే సఫరింగ్ కంటే యాన్యువల్లీ, అంటే సపోజ్ జూలైలో మనకు రెయిన్స్ హెవీగా స్టార్ట్ అవుతాయి అనుకోండి, జూన్ 1st వీక్లో తీసేసుకుంటే
మీకు ఆ ఇమ్యూనిటీ బిల్డ్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే. తద్వారా ఆ ఇన్ఫెక్షన్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండదు. సో జనరల్‌గా మనకి చిన్న పిల్లలకి ఫ్లూ షాట్స్ ఎలా ఇస్తారో ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్. సో అలాగే పెద్దవాళ్ళకి కూడా ఇది రికమెండెడ్. ఎస్పెషల్లీ ఫర్ డయాబెటిక్ కూడా. డయాబెటిక్స్ అండి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకొకటి ఇన్ఫెక్షన్ ప్రోన్ ఉన్న వాళ్ళు క్రౌడెడ్ ప్లేసెస్, అంటే అది మాల్స్ అయి ఉండొచ్చు, టెంపుల్స్ అయి ఉండొచ్చు, అలాగే బజార్ మార్కెట్ అంటాం కదా, అక్కడ వెళ్ళినప్పుడు కరోనా లేకున్నా మాస్క్ తీసేయాలనేది లేదు. ఇలా రిస్క్లో ఉన్న వాళ్ళు, హై రిస్క్ క్యాండిడేట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్స్ కానీ, ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, లేదా క్యాన్సర్కి ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకొని ఉన్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం ద్వారా ఇన్ఫెక్షన్కి ఎఫెక్ట్ కాకుండా ఉండొచ్చు. సో కమింగ్ టు డైట్ సార్, ఈ డయాబెటిక్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజ్ చేసేది డైట్, ఎక్సర్సైజ్ తర్వాత విషయం వాళ్ళకి. సో ఈ సీజన్లో మరీ ప్రత్యేకంగా డైట్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? డయాబెటిక్స్ అనగానే వాళ్ళకి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చాలా చెప్తాం, అవును. కానీ వాళ్ళలోనే క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఆకలి ఎక్కువ ఉంటుంది. స్వీట్స్ తినొద్దని మనం చెప్పడం ఈజీ, కానీ వాళ్ళకి స్వీట్ చూస్తే తినాలనిపిస్తుంది. అలాగే అంటే వాళ్ళ ఎపటైట్ని బట్టి ఇప్పుడు బయట వెళ్తారు, ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు కానీ, బయట గ్యాదరింగ్కి వెళ్ళినప్పుడు, పార్టీస్, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, స్ట్రీట్ ఫుడ్స్ కానీ ఏముందిలే అని తీసేసుకుంటారు. పర్టికులర్గా ఈ బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ కానీ, కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ కానీ, అదేంటంటే ప్రాపర్గా ప్రిపేర్ చేయనప్పుడు వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వీళ్ళు కాఫీస్ లేదా సూప్స్ అలా తీసుకోవచ్చు, ప్రాపర్గా ప్రిపేర్ చేసింది తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే. అప్పుడప్పుడు ఓకే, కానీ రెగ్యులర్గా తీసుకోవడం అస్సలు హెల్తీ కాదండి. వాళ్ళ డైట్ ప్యాటర్న్లో కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. నేను చెప్పినట్టుగా మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్లో టిఫిన్స్ తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ దే కెన్ హ్యావ్ రైస్, షుగర్స్ కంట్రోల్ లేకుంటే బ్రౌన్ రైస్ తీసుకోవాలి. నైట్ వచ్చేసి రైస్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. రైస్కి బదులుగా చపాతీస్ తింటూ ఉంటారు, ఈజ్ ఇట్ గుడ్ సార్? మరి చపాతీ తీసుకోవచ్చు అండి, గోధుమతోటి చేసే చపాతీ, పుల్కాస్, జవార్ అంటాం, జొన్న రొట్టెలు, మిల్లెట్స్ అంటాం, కొర్రలు అని వింటారు. కొర్రలు చాలామంది ఈ 5 గ్రెయిన్స్ ఉంటాయి, డిఫరెంట్ గ్రెయిన్స్ని దాన్ని మొత్తం కలిపి పిండిలా చేసి దాంతో కూడా తింటున్నారు. ఇలాంటివి తీసుకోవడం ద్వారా దాంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది, తద్వారా షుగర్ అనేది మంచి కంట్రోల్లోకి వస్తుంది. సో ఓవరాల్గా ఏం చెప్తారు సార్, ఈ మాన్సూన్ సీజన్లో ప్రత్యేకంగా ఇన్ఫ్లుయెన్జా షాట్స్ గురించి కావచ్చు, అలాగే డయాబెటిక్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే ఏం చెప్తారు? ప్రతి డయాబెటిక్ పేషెంట్కి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి, డయాబెటీస్ కంట్రోల్ పెట్టుకోవాలి, ఫ్రీక్వెంట్ విజిట్స్ అంటే 1 to 1.5 months అంటే కంట్రోల్లో ఉంది కదా అని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాకుండా డాక్టర్స్ని కలుస్తుండాలి, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకోకూడదు. అలాగే ఎక్సర్సైజ్ అనేది ఇన్వాల్వ్ చేసుకుంటే మీ డే టు డే యాక్టివిటీలో బెటర్ కంట్రోల్ ఉండి బెటర్ ఇమ్యూనిటీ ఉంటుంది. స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నా ఖచ్చితంగా మీరు దాన్ని అడ్రస్ చేయాలి. స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళలో కూడా ఇమ్యూనిటీ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల ఇమ్యూనిటీ తగ్గితే వైరల్ ఇన్ఫెక్షన్స్ అనే కాదు, కొన్ని అంటే అదర్ ఇన్ఫెక్షన్స్ కూడా రిస్క్ ఉంటుంది. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.